ఇప్పటిదాకా మళ్ళీ గదే రిపీటెడ్ చేస్తారు. మీరు ఒక వ్యాఖ్య చేశారు ఏమని? కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డిని హతమార్చింది ఎవరో నాకు తెలుసు అన్నారు. నేను అనలే అట్లా. మీ మీడియా ఛానల్ అనే మీ మీడియా వాళ్ళు అన్నారు అట్లా. ఐ డి నాట్ సే దట్. అంటే సంచలనం గురించి మాట్లాడిన మాట తీరని కొంతమంది అంటారు. నేను అనలేదంటున్నా. మీ మీడియా వాళ్ళు అంటున్నారు. మీరు రాసుకుంటే నేనేం చేయాలి? ఆయన చనిపోయినప్పుడు ఎంక్వైరీ సరిగ్గా కాలేదు అన్నది. ఎంక్వైరీ సరిగ్గా కాలేదన్నది. ఓకే, జీవన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. ఆ కంపెనీలు ఉన్నది ఆయన మూడోసారి 4వ సార్లు ఆ కంపెనీలు ఉన్నది ఆయన. అటువంటి కంపెనీ చెరుకు ఫ్యాక్టరీ కంపెనీ. ఈసారి అన్నా ఏమైనా చేస్తారేమో చూద్దాం. మేము 53 ఫ్యాక్టరీలు తెలిసినాము దేశంలో. 53 చెరుకు ఫ్యాక్టరీలు తెలిసినాము. నాగిరెడ్డి ఆ లిస్ట్ ఏంటి? 53 ఫ్యాక్టరీలు సేల్స్ దగ్గర తీసుకొని పంపి ఈ జిల్లా ప్రెస్కి పంపించాలి. అది దేశంలో తెలిసినాము. దానికి ఒక పాలసీ పెట్టినాము. కమిటీలు పెట్టలేదు, పాలసీ పెట్టినాము. ఫండింగ్ ఇచ్చినాము. ఆ ఫండింగ్ కూడా 95% రిటర్న్ కూడా కట్టేసాము. ఫ్యాక్టరీలు అన్నీ మూసుకుపోయిన దాన్ని ప్రాఫిటబిలిటీకి తెచ్చినాము. దానికి ఒక ప్రణాళిక ఉన్నది. చెరుకుతో చక్కెరతో పాటు ఇంకేం కలపాలో 2-3 ఐటెంలు కలిపి ఫ్యాక్టరీలు నడిపించేటట్టు చేసినాము. అవి చేస్తానికి మిషనరీలు కొనుక్కోవడానికి, చెరుకు మళ్ళీ విస్తీర్ణత పెంచుకోవడానికి, ఆ ఫ్యాక్టరీ కింద ఉన్నదానికి వాళ్ళకి ఫండింగ్ చేసి, రైతులకి ఫ్యాక్టరీలకి ఫండింగ్ చేసి, ఇట్లా 53 ఫ్యాక్టరీలు రివైవ్ చేసారు బీజేపీ ప్రభుత్వం. ఆ లిస్టు మీకు 10 నిమిషాల లోపల మీకు గ్రూపులలో పెడతాం. కార్యాచరణ చేసేది మోడీ ప్రభుత్వం. వాళ్ళకేం తెలుసు? బ్రహ్మాండమైన స్థితిలో ఉంది. రైతులు చూస్తూ ఉన్నారు. రైతుల రేట్లు వస్తూ ఉన్నాయి. స్పైసెస్ బోర్డు నుంచి టర్మరిక్ బోర్డుకి పని కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నది. దాని మీద అగ్రికల్చర్ సెక్రటరీ, హార్టికల్చర్ సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ టార్గెట్లు వాళ్ళకి తెలుసు. ఎక్స్పోర్ట్స్ పెరుగుతూనే ఉన్నాయి. పనిచేసేటోడికి తెలుస్తుంది. యాత్ర మధ్యలో హాలిడే పోతారు చూడదు నాయకులు. టీషర్ట్లు వేసుకొని యాత్రలు చేసే వాళ్ళకి తెలియదు. ఎక్కడైనా పని చేస్తే 4 సార్లు కమిటీలు వేసే అవసరం పడదు కదా. 3 చిన్న ఫ్యాక్టరీలు తెరవడానికి 3 ఫ్యాక్టరీలకు 4 సార్లు కమిటీ వేస్తారండి. ఒకటే ఫ్యాక్టరీ అది 3 విభాగాలు, 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఒక్క ఫ్యాక్టరీకి ఎన్నిసార్లు కమిటీ ఇస్తుంది? ఒకటే పార్టీ. ఏం లీటర్ కనీసం అడుక్కోండి సెంట్రల్ గవర్నమెంట్కి. ఇప్పుడు హెల్ప్ కావాలంటే అడుగుండ్రి. ఊరికే కమిటీలు వేసి రైతులను ఎందుకు మోసం చేస్తారు? ఇంకోటి, పసుపు రేట్లు పెరుగుతున్నాయి. విస్తీర్ణత తగ్గలే, విస్తీర్ణత పెరిగింది దేశంలో. మీకు ఇచ్చినాము. ఇవ్వండి మిత్రులు, ఈటీవీ మిత్రులు పట్టుకోండి. సాఫ్ట్ కాపీ కూడా పంపుతాం. విస్తీర్ణత దేశంలో పెరిగింది. పసుపు 1.5 ఎకరాలు పెరిగింది లాస్ట్ 4 ఏళ్ళలో. పార్టీ శ్రేణులు కారు వాళ్ళు పార్టీ శ్రేణులు కారు. అది ఎవరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అరగారు. 7 కేళ్ళు తెచ్చుకున్నారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.